నమస్కారం. చాలా రోజులనే ముందట మాకు ప్రెస్ మీట్లే కాక చీటికి మాటికి రోజు లేదు మీడియాలో కనపడాలనే ముద్ద అయితే నాకు లేదు. ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది. కానీ ఏదో మీడియాలో కనబడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ ఏం కాదు. నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేయను కూడా. నిన్న ఏదో చీటికి మాటికి నన్ను పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. దానికి పోతున్నారు దీనికి పోతున్నారు. మనం ఏమైనా షటపని చేస్తే మేము విమర్శన చేయొచ్చు. చేసేదానికి సర్వీస్ చేసేదానికి 10 మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల వల్ల మళ్ళీ ఇప్పుడు రావాలని మళ్ళీ ఎందుకని మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇది చేస్తాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. నాన్నగారు లేరు, చాలామంది వచ్చినారు. వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్కు అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచిగా త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి దానికి చేయాల్సిన అవసరమే ఉండదు. ఈరోజు వచ్చినా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళ అకౌంట్స్లో త్వరగా పడితే వాళ్ళకి డబ్బు చేస్తుంది కదా. ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తాను. రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మేము చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది 10వసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు. ఈ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు 67 మందికి చెక్కులు వచ్చినాయి. 53,340,000 రూపాయలు. భారీగా ఇంతవరకు మన రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి. ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంతవరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరికి రాలేదు. జమీర్ భాష మీరు పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. సురాన్ సార్ शेख मकबूल मकबूल చూడండి. मूसा वेंकट ऋषिकेश रमनी పురుగుపుట్టి గంగాధర్ धर्मन नागमुनेम्मा